ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫ్లిప్కార్ట్లో మనకి చాలా మొబైల్స్ మీద ఆఫర్స్ అయితే పెట్టారు. వాటిలో బెస్ట్ మొబైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏ మొబైల్స్ అయితే మనకి ప్రైస్ తగ్గ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వాటి గురించి తెలియజేస్తాను. అలాగే ఎస్బీ కార్డ్స్ ద్వారా మనం 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చని ఫ్లిప్కార్ట్లో మనకు తెలియజేశారు. సో ఈ వీడియోలో నేను బెస్ట్ మొబైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ 10,000 లోపు ఉన్న మొబైల్స్ యొక్క ఆఫర్స్ చూసినట్టయితే రియల్మీ C11, C12, C15 మూడిట్ల మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. మూడిట్లను ప్రాసెసర్ అయితే చూసినట్టయితే హీలియో G35 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రియల్మీ C11 ప్రైస్ చూసినట్టయితే 6,499 రూపాయలు పెట్టారు. రియల్మీ C12 ప్రైస్ చూసినట్టయితే 7,999 రూపాయలు పెట్టారు. రియల్మీ C15 ప్రైస్ చూసినట్టయితే 8,499 రూపాయలు పెట్టారు. పోకో C3 చూసినట్టయితే 7,499 రూపాయలు పెట్టారు. పోకో C3ని రియల్మీ C12తో కంపేర్ చేసినట్టయితే రియల్మీ C12 ప్రైస్ చూసినట్టయితే 7,999 రూపాయలు అయితే ఉంది. పోకో C3 ప్రైస్ వచ్చేసరికి 7,499 రూపాయలు అయితే ఉంది. మనకి పోకో C3 వచ్చేసరికి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB స్టోరేజ్ అయితే ఉంటుంది. రియల్మీ C12లో కానీ C15లో కానీ మనం ర్యామ్ చూసినట్టయితే 3GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ అయితే మనకి పోకో C3లో కానీ రియల్మీ C12లో కానీ C15లో కానీ సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరా కానీ చూసినట్టయితే మనకి C3లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ మాత్రం ఉంటాయి. 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్. మనకి C12లో కూడా సేమ్ అదే అయితే ఉంటాయి. కానీ C15లో చూసినట్టయితే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 13 మెగాపిక్సెల్, ఇంకోటి 8 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో మన బ్యాటరీ చూసినట్టయితే మనకి C3లో చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి రియల్మీ C12లో చూసినట్టయితే 6000 mAh అయితే ఉంటుంది. C15లో చూసినట్టయితే మనకి అందులో కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ అందులో మనకి 8 నోట్స్ క్విక్ ఛార్జ్ అయితే ఉంటుంది. మనకి రియల్మీ C12తో కంపేర్ చేస్తే కొన్ని విషయాల్లో పోకో C3 అయితే బెటర్ అయితే ఉంటుంది, ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయాల్లో. అదే బ్యాటరీ విషయం చూసినట్టయితే C12లో అయితే బెటర్ అయితే ఉంటుంది. మనకి రెండిట్లో 500 రూపాయలు తేడా ఉంటుంది. అదే C15తో మనం పోకో C3ని కంపేర్ చేసినట్టయితే C15కి పోకో C3కి 1000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ 1000 రూపాయల డిఫరెన్స్లో మనం చూసినట్టయితే మనకి C15లో బ్యాటరీ అండ్ క్విక్ ఛార్జ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా అయితే అదనంగా అయితే ఉంటుంది. కానీ ర్యామ్ స్టోరేజ్ విషయంలో C15తో కంపేర్ చేసుకుంటే పోకో C3 బెటర్ అయితే ఉంటుంది. ర్యామ్ స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే 7,499 రూపాయలకి పోకో C3కి అయితే వెళ్ళచ్చు. ర్యామ్ స్టోరేజ్ కన్నా కెమెరా కావాలి, బ్యాటరీ ఎక్కువ ఉండాలి, క్విక్ ఛార్జ్ కావాలంటే రియల్మీ C15కి అయితే వెళ్ళచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో 20A. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 8,499 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ మనకి 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీనిలో డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది మొబైల్ అనేది. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో కెమెరాస్ కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి. 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి, 2 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 8,500 రూపాయలకి మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీరు హెవీ గేమ్స్ని కూడా లో గ్రాఫిక్స్లో పెట్టుకుని ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఈ మంచి ప్రాసెసర్, ఈ ప్రైస్కి మంచి ప్రాసెసర్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మోటో G9. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 9,999 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ మనకి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో కెమెరాస్ కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ ఒకటి, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ ఒకటి, ఇంకోటి కూడా మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఈ మొబైల్లో ఉన్న ప్రాసెసర్ని రియల్మీ నార్జో 20Aలో ఉన్న స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో కంపేర్ చేసినట్టయితే ఇది వెనకబడి అయితే ఉంటుంది. మనకి 662 కన్నా 665 అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. దానికి దీనికి మనకి 1500 రూపాయలు తేడా అయితే ఉంది. కానీ కెమెరాస్ అనేవి దీంట్లో కొంచెం బెటర్ అయితే ఉంటాయి దాంతో కంపేర్ చేస్తే. ఇందులో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అందులో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది. కానీ ప్రాసెసర్ అనేది దీనికన్నా అది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మొబైల్ చూసినట్టయితే ఇన్ఫినిక్స్ హాట్ 10 అయితే ఉంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 6GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.7 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటిసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, ఇంకోటి కూడా మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ కానీ చూసినట్టయితే 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో మనకి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా 10,000లో మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 6GB ర్యామ్ అయితే ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది.
కానీ ప్రాసెసర్ మనం కంపేర్ చేసినట్టయితే స్నాప్డ్రాగన్ 665తో వెనకబడి అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్ని కంపేర్ చేస్తే. అలాగే కెమెరా విషయంలో మనకి మోటో G9తో కంపేర్ చేసినా ఇది కూడా వెనకబడి అయితే ఉంటుంది కెమెరాలో. కానీ 10,000లో మీకు ర్యామ్ స్టోరేజ్ ఎక్కువ ఉండి G70 ప్రాసెసర్తో మొబైల్ తీసుకోవాలంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 10,000 నుండి 20,000 మధ్యలో ఫోన్స్ చూసినట్టయితే నార్జో 20 ప్రైస్ చూసినట్టయితే 10,499 రూపాయలు పెట్టారు. ఇదే ప్రైస్కి పోకో M2 లభిస్తుంది. దాని ప్రైస్ కూడా మనకి 10,499 రూపాయలు పెట్టారు. రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే నార్జో 20లో వచ్చేసరికి G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. పోకో M2లో వచ్చేసరికి G80 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే బ్యాటరీ చూసినట్టయితే నార్జో 20లో 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. పోకో M2లో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రెండింటిలోనూ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. కెమెరాస్ కానీ చూసినట్టయితే నార్జో 20లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. పోకో M2లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. ఒకటిసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటిసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా. రెండింటిలోనూ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో పోకో M2 వచ్చేసరికి నార్జో 20 కన్నా డిస్ప్లేలో బెటర్ అయితే ఉంటుంది. నార్జో 20 వచ్చేసరికి 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. మనకి పోకో M2 వచ్చేసరికి 6.53 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ర్యామ్లో కూడా నార్జో కన్నా పోకో M2 అయితే బెటర్ ఉంటుంది. పోకో M2లో వచ్చేసరికి 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి నార్జో 20లో వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి స్టోరేజ్ విషయంలో, డిస్ప్లే విషయంలో పోకో M2 అయితే బెటర్ అయితే ఉంటుంది. బ్యాటరీ, ప్రాసెసరు, కెమెరా విషయంలో మనకి నార్జో 20 అయితే బెటర్ ఉంటుంది. సో మీకు బ్యాటరీ అనేది ఇంపార్టెంట్, కెమెరా బెటర్ ఉండాలి, ప్రాసెసర్ బాగుండాలంటే నార్జో 20కి వెళ్ళచ్చు. మీకు ఫుల్ HD డిస్ప్లే కావాలి, ఎక్కువ ర్యామ్ కావాలంటే పోకో M2కి అయితే వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నార్జో 20 Pro అనేది 14,999 రూపాయలు లభిస్తుంది. ఇదే ప్రైస్కి మనకి రియల్మీ 7 కూడా లభిస్తుంది 14,999 రూపాయలకి. మనకి రెండిట్లో డిస్ప్లే అయితే ఒకటే ఉంటుంది. కెమెరా చూసినట్టయితే నార్జో 20 Proలో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ప్రైమరీ కెమెరా. రియల్మీ 7లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి రెండిట్లో సేమ్ కెమెరా అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా రెండిట్లో సేమ్ అయితే ఉంటుంది. నార్జో 20 Proలో బ్యాటరీ చూసినట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. రియల్మీ 7లో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి నార్జో 20 Pro వచ్చేసరికి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. రియల్మీ 7 వచ్చేసరికి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసినట్టయితే నార్జో 20 Pro వచ్చేసరికి 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. రియల్మీ 7లో వచ్చేసరికి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇది రెండింటి మధ్య ఉన్న ర్యామ్ స్టోరేజ్ డిఫరెన్స్ అయితే 15,000 రూపాయల్లో 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే నార్జో 20 Pro అయితే బెటర్. సో మాకు ఫాస్ట్ ఛార్జింగ్ అవసరం లేదు, బ్యాక్ సైడ్ మాకు 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే కావాలి, ఎక్కువ ర్యామ్ కావాలి, ఎక్కువ స్టోరేజ్ కావాలి, బ్యాటరీ అనేది 5000 mAh బ్యాటరీ కావాలంటే రియల్మీ 7 బెటర్. రెండు సేమ్ ప్రైస్ కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ 7 Pro. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 19,999 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 6.4 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసినట్టయితే మనకి 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసరికి 720G ప్రాసెసర్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. మనకి 6GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 20,000కి మనకి బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మనం 720Gతో హెవీ గేమ్స్ని కూడా మీడియం గ్రాఫిక్స్ అయితే ఆడుకోవచ్చు. ఇది కూడా మనకి బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఈ ఆఫర్స్లో. నెక్స్ట్ పోకో M2 Pro చూసినట్టయితే ఇది 12,999 రూపాయలు లభిస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి 4GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.67 ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. కెమెరాస్ కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది మొబైల్ అనేది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. రియల్మీ 7 Pro చూసినట్టయితే 19,999 రూపాయలు అయితే ఉంది. రెండింటిలో మనకి 720G ప్రాసెసర్ అయితే ఉంది. సో మీరు గేమ్స్ ఆడటం కోసం 13,000 రూపాయల ఫోన్ తీసుకోవాలంటే పోకో M2 Proని కూడా తీసుకోవచ్చు. కానీ మనకి ఇందులో ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు, సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండదు. అవన్నీ ఉండడం వల్ల మనకి రియల్మీ 7 Pro ప్రైస్ అయితే పెరిగింది. సో మీకు సూపర్ AMOLED డిస్ప్లే లేనప్పటికీ, ఫాస్ట్ ఛార్జింగ్ లేనప్పటికీ 13,000లో 720G ప్రాసెసర్తో ఫోన్ కావాలంటే మీరు ఈ ఫోన్కి అయితే వెళ్ళచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి పోకో X2. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 16,499 రూపాయలు పెట్టారు. పోకో X2 కన్నా పోకో X3 తీసుకోవడం బెటర్. ఎందుకంటే పోకో X3 వచ్చేసరికి 16,999 రూపాయలు లభిస్తుంది. అంటే మనకి X2 కన్నా 500 రూపాయలు ఎక్కువ. X2తో X3 కంపేర్ చేసినప్పుడు X3లో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి X2లో వచ్చేసరికి ఓన్లీ 730G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది దానికన్నా బెటర్ అయితే ఉంటుంది ప్రాసెసర్ అనేది. అండ్ బ్యాటరీ కానీ చూసినట్టయితే పోకో X3 వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. X2 వచ్చేసరికి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ పోకో X3 వచ్చేసరికి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. X2 వచ్చేసరికి 27 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో మనకి ఇది దానికన్నా బెటర్ అయితే ఉంటుంది బ్యాటరీలో కానీ ప్రాసెసర్లో కానీ. సో కనుక మనకి X2 కానీ X3 తీసుకోవడం బెటర్. 500 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ఆ 500 రూపీస్ పెట్టి మనం X3 తీసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనేది 15,999 రూపాయలు లభిస్తుంది. ఈ ఫోన్ మనకి 6GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా, పాపప్ సెల్ఫీ కెమెరాతో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో ఇది మనకి 15,999 రూపాయలు లభిస్తుంది. ఇది కూడా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మనకి మోటో ఫోన్స్ని కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మోటో ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి LG G8X. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 19,990 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ సార్ మనకి డ్యూయల్ స్క్రీన్స్తో వస్తుంది. 6GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.4 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 850 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాస్ కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి, 13 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ పెట్టిన తర్వాత ఎక్కువ మంది ఈ మొబైల్ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. సేల్లో మాత్రం చాలామంది పాల్గొంటారు ఈ మొబైల్ గురించి. ఎవరికైతే సేల్ ఈ ఫోన్ దొరికిందో వాళ్ళు లక్కీ అని ఫీల్ అవ్వచ్చు. మీకు ఇందులో 850 ప్రాసెసర్ వల్ల మీరు హెవీ గేమ్స్ని కూడా హై గ్రాఫిక్స్లో పెట్టుకుని ప్లే అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు ఫోన్లో. అన్ని విధాలుగా ఈ ఫోన్ అనేది ఈ ప్రైస్కి బీస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి వేరే ఫోన్స్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో కాంపిటీషన్ అయితే ఏమీ లేవు. సో సేల్లో ఖచ్చితంగా అందరూ ఈ ఫోన్కే పాల్గొంటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఫోన్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. అమెజాన్లో ఆఫర్స్ చూసినట్టయితే అమెజాన్లో నోట్ 9 ప్రోని 12,999 రూపాయలు తీసుకొచ్చారు. నోట్ 9 ప్రో మ్యాక్స్ని వచ్చేసరికి 15,999 రూపాయలు తీసుకొచ్చారు. మనకి నోట్ 9 ప్రో మ్యాక్స్ని ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చిన పోకో M2 ప్రోతో కంపేర్ చేసినప్పుడు నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది బెటర్ అయితే ఉంటుంది. దానికి దీనికి మనకి 3,000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది కెమెరా డిపార్ట్మెంట్లోనూ కొంచెం బ్యాటరీలోనూ బెటర్ అయితే ఉంటుంది. రెండింటిలోనూ సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి నోట్ 9 ప్రో అనేది పోకో M2 ప్రో అనేది సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకి నోట్ 9 ప్రో కన్నా పోకో M2 ప్రో అయితే బెటర్ అయితే ఉంటుంది. కానీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కన్నా 1000 రూపాయలు యాడ్ చేసుకుని పోకో X3కి వెళ్ళడం అయితే బెటర్ అవుతుంది. పోకో X3లో వచ్చేసరికి 732G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 720G కన్నా బెటర్ అయితే ఉంటుంది. అమెజాన్లో చూసినట్టయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ పెట్టారు HDFC డెబిట్ కార్డ్ మీద, క్రెడిట్ కార్డ్ మీద. శాంసంగ్ మొబైల్స్ యొక్క ప్రైజెస్ చూసినట్టయితే అమెజాన్లో శాంసంగ్ గెలాక్సీ M21 వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. ఇది వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. మన కెమెరాస్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ మొబైల్ కాకుండా దీనికి 2,500 రూపాయలు యాడ్ చేసుకున్నట్టయితే మనకి M31 అనేది లభిస్తుంది 15,499 రూపాయలకి. ఇది వచ్చేసరికి మనకి M21 కన్నా కెమెరాలో బెటర్ అయితే ఉంటుంది. సో మనకి బ్యాటరీ, ప్రాసెసర్ అనేది అన్నీ ఒకటే ఉంటాయి, కానీ కెమెరా దీనికన్నా బెటర్ అయితే ఉంటుంది. అదే మనం M31s చూసినట్టయితే 18,499 రూపాయలు పెట్టారు. మనకి M31 ఏం ఫీచర్స్ ఉన్నాయో M31sలో కూడా అవే ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మనకి 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. కెమెరాలో వచ్చేసరికి మనకి M31లో చూసినట్టయితే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా.
అదే M31 అసలు చూసినట్టయితే మనకి 60 మెగాపిక్సెల్ తర్వాత ఇక్కడ మనకి 12 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అక్కడ M31లో 8 మెగాపిక్సెల్ ఉంటుంది 64 తర్వాత, ఇక్కడ మనకి 12 అయితే వస్తుంది. మన తర్వాత మనకి 5 మెగాపిక్సెల్ సేమ్ అయితే ఉంటాయి. డిస్ప్లేలో చూసినట్టయితే M31 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మన స్టోరేజ్ చూసినట్టయితే M31 6GB ర్యామ్ 64GBతో వస్తుంది. M31S వచ్చేసరికి మనకి 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో మనకి M31కి M31Sకి ఉన్న డిఫరెన్స్ అయితే ఇవి. ప్రైస్ వచ్చేసి మనకి ఇంచుమించు 3,000 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా 18,499 రూపాయలు తీసుకోవాలనుకుంటే M31S తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో గెలాక్సీ F41 కూడా తీసుకొచ్చారు. దాని ఆఫర్ చూసినట్టయితే 15,499 రూపాయలు అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి M31 లాగే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మన డిస్ప్లేలో కానీ, ప్రాసెసర్లో కానీ, బ్యాటరీలో కానీ, ఫాస్ట్ ఛార్జింగ్లో సేమ్ అయితే ఉంటాయి. కెమెరాస్కి వచ్చేసరికి M31లో మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అని. మనకి ఏదో గెలాక్సీ F41 చూసినట్టయితే మనకి ఇందులో 3 కెమెరాస్ మాత్రం ఉంటాయి. 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అని. సో మనకి మిగతా స్పెసిఫికేషన్స్ అయితే 2 కామన్గా అయితే ఉంటాయి. 20,000 కన్నా ఎక్కువ పెట్టి మొబైల్ తీసుకోవాలి అనుకుంటే రియల్మీ X3 అయితే ఉంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 21,999 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ సార్ మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మనం హెవీ గేమ్స్ని కూడా ఐ గ్రాఫిక్స్లో ప్లే అయితే చేసుకోవచ్చు. కానీ మొబైల్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే లేదు, అదొక మైనస్ అయితే ఉంది. LG G8X అనేది సేల్స్ దొరికినప్పుడు మీరు ఒక గేమింగ్ ఫోన్ అని తీసుకోవాలి అనుకుంటే ఈ ఫోన్ కూడా మీరు ట్రై అయితే చేయొచ్చు. కానీ ముందు చెప్పిన విధంగా సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండదు. అది లేనప్పటికీ మనం హెవీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు హై గ్రాఫిక్స్లో. రియల్మీ X3 సూపర్ జూమ్ ప్రైస్ చూసినట్టయితే 24,999 రూపాయలు పెట్టారు. మనకి ఇందులో 60x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే 3,000 రూపాయలు ఎక్కువ అయితే ఉంటుంది రియల్మీ X3తో చూసినట్టయితే. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ X50 Pro. దీని ఒక ప్రైస్ చూసినట్టయితే 36,999 రూపాయలు పెట్టారు. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ మొబైల్ సార్ మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది రియల్మీ నుండి వచ్చిన ఫ్లాగ్షిప్ మొబైల్. ఇది కూడా మంచి మొబైలే. నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ S20+. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 49,999 రూపాయలు పెట్టారు. దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే Exynos 990 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ ద్వారా మనం హెవీ గేమ్స్ని హై గ్రాఫిక్స్లో ప్లే అయితే చేసుకోవచ్చు. దీనిలో డిస్ప్లే కానీ చూసినట్టయితే Quad HD+ డిస్ప్లే అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ అయితే ఉంటాయి. వేరే కంట్రీస్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇండియాకి వచ్చేసరికి Exynos 990 ప్రాసెసర్ తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 865తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ కొంచెం వెనకబడి అయితే ఉంటుంది, కానీ ఇది కూడా మనకి మంచి ప్రాసెసరే. నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ ప్లస్. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 64,999 రూపాయలు అయితే ఉంది. మోటరోలా ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనం ర్యామ్ చూసినట్టయితే 12GB ర్యామ్ అయితే ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసినట్టయితే 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ సార్ మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంత ప్రైస్ కానీ తక్కువలో మనకి OnePlus అయితే లభిస్తూ ఉంది. కానీ మోటరోలా ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా Razr 5G. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 124,999 రూపాయలు పెట్టారు. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే ఉంటుంది. మోటరోలా వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లిప్ మొబైల్. సో కనుక దీని యొక్క ప్రైస్ అయితే ఇంత ఉంటుంది. ఒకవేళ మీకు ఫ్లిప్ మొబైల్ సిస్టమ్, మోటరోలా మొబైల్ సిస్టమ్ అంటే దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే IQ3. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 29,990 రూపాయలు పెట్టారు. ఇది కూడా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 865 ప్రాసెసర్ అయితే ఉంది. మనకి ఇది హై పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఫోన్ అనేది. డిస్ప్లే కానీ, కెమెరా కానీ అన్నీ బెటర్ అయితే ఉంటాయి ఫోన్లో. కానీ ఈ ఫోన్ మనకి 5G సపోర్ట్ అయితే చేయదు. ఒకవేళ మీకు LG G8X దొరకలేదు, మీరు ఇంకొక 10,000 రూపాయలు యాడ్ చేసి ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఫోన్ ట్రై చేయొచ్చు. ఇది కూడా మంచి ఫోన్. నెక్స్ట్ వచ్చేసరికి Pixel 4a. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 29,999 రూపాయలు పెట్టారు. ఇందులో మనకి బ్యాటరీ తక్కువ ఉంటుంది. మీరు ఫొటోస్ ఎక్కువ తీసుకుంటాము, వీడియోస్ ఎక్కువ తీసుకుంటాము, కెమెరా బెటర్ ఉండాలంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని అందరికన్నా ఎక్కువ పొందాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. గూగుల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3 years అయితే ఈ ఫోన్స్కి అప్డేట్స్ వస్తాయని చెప్పారు. ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి. ROG Phone 3 అనేది 49,999 రూపాయలు లభిస్తుంది. మీరు ఒక గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇదే. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా గేమ్స్ అని లైవ్ స్ట్రీమ్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ Mi10T చూసినట్టయితే ఇది October 15వ తారీఖు లాంచ్ అయితే అవనుంది. లాంచ్ అయిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది కూడా మంచి బడ్జెట్లో తీసుకొచ్చినట్టయితే దీనికి కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ అమెజాన్లో చూసినట్టయితే ఐఫోన్ మీద ఆఫర్ అయితే ఇచ్చారు. మీరు ఐఫోన్ 11 అని తీసుకోవాలి అనుకుంటే దాని యొక్క ప్రైస్ అనేది 40,000 నుండి 50,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అక్కడ మీరు ఐఫోన్ 11 కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ M51. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 22,499 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. మీరు శాంసంగ్ నుండి గేమ్స్ ఆడుకోవడం కోసం ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. మీరు హెవీ గేమ్స్ని కూడా మీడియం గ్రాఫిక్స్లో ప్లే అయితే చేసుకోవచ్చు. శాంసంగ్ నుండి మంచి ప్రాసెసర్తో ఫోన్స్ అనేవి కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంటాయి. వీళ్ళు మిడ్ రేంజ్ ప్రాసెసర్ని తీసుకుని మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, ఎక్కువ బ్యాటరీ అయితే ఉంది. ఇది కూడా మంచి ఫోనే, కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ OnePlus మీద ఆఫర్స్ చూసినట్టయితే OnePlus 8 5G ఆఫర్స్ చూసినట్టయితే 6GB RAM 128GBతో 39,999 రూపీస్ పెట్టారు. 8GB RAM 128GBతో 41,999 రూపీస్ పెట్టారు. మనకి 12GB RAM 256GB స్టోరేజ్తో 44,999 రూపీస్ అయితే పెట్టారు. OnePlus 70 Pro కన్నా ఇది తీసుకోవడం బెటర్ అయితే అవుతుంది. ఇందులో మనకి 5G కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనకి తీసుకోవడం బెటర్. మీరు OnePlus 8 Pro తీసుకోవాలంటే దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 54,999 రూపాయలు పెట్టారు. OnePlus Nord చూసినట్టయితే 27,999 రూపాయలు పెట్టారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వస్తుంది. మొబైల్ మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీరు గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే దీనికన్నా IQ3 అయితే బెటర్ అయితే ఉంటుంది గేమింగ్ కోసం. మనకి దీనికన్నా ఒక 2,000 రూపాయలు యాడ్ చేస్తే లభిస్తుంది. అందులో మనకి 865 ప్రాసెసర్ అయితే ఉంది. గేమింగ్ అనేది దీనికన్నా బెటర్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బెస్ట్ డీల్స్ గురించి మీకు తెలియజేశాను. కొన్ని మొబైల్స్ గురించి స్కిప్ అయితే చేశాను. వాటి యొక్క ప్రైస్ అనేది ఆ స్పెసిఫికేషన్స్ తగ్గట్టుగా లేదు కనుక వాటిని స్కిప్ అయితే చేశాను. నేను ఏదైనా ఇంపార్టెంట్ మొబైల్ మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మొబైల్స్ యొక్క ప్రైజెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ ఛానల్తో పాటు మన టెలిగ్రామ్లో ఫాలో అయితే అవ్వండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ ఛానల్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.